వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భగవంతునికి సంబంధించి పూజా విధానం వీటికి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయండి మీకు మనకని చెప్పాను కదా. ఒక టాపిక్ చేశాము. ఇంకొక టాపిక్ ఏంటంటే దీపారాధన చేసిన తర్వాత అనుకోకుండా దీపం కొండెక్కితే ఏదైనా అశుభమా? తర్వాత ఇలాంటి ప్రశ్నలేనండి. తులసి మొక్క దాన్ని ఏమనొచ్చో మరి వాడిపోయింది, అప్పుడు ఏదన్నా ఇంటికి ఏమన్నా అరిష్టమా? ఇలాంటివి డౌట్స్ వస్తూ ఉంటాయండి. సినిమాలు బాగా ఫాలో అయితే ఇలా అవుతుంది. కాదమ్మా, దేవుడి గదిలో దీపం పెట్టాము, దానికి అవతల ఒక తలుపు ఉంది అనుకో, పొరపాటున నువ్వు ఆ తలుపు తీసావు, దీపం కొండెక్కుతుంది కదా. కొండెక్కుతుందా? ఎక్కదా? ఎక్కుతుంది సహజంగా. ఇప్పుడు ఏం జరిగినట్టు అక్కడ? చాలా అత్యంత సహజమైన విషయం జరిగింది కదా. తులసి మొక్కలు పెట్టావు. మొక్కలు, తులసి అనేది చెట్టు, దాన్ని చక్కగా కాపాడుకోవాలి నువ్వు. ఏదో పొరపాటున ఎండ ఎక్కువైందో, ఓ పూట నువ్వు నీళ్లు పోయలేదో, లేకపోతే ఏదైనా చీడపోయడ ఆశించిందో, పొరపాటున ఆ పక్కన ఆరేసిన బట్టల్లో ఏదైనా దాన్ని పట్టుకుని మనం బట్టలు లాగినప్పుడు ఇది లాగబడి వేరు కదిలిపోయిందో, జరిగింది, వెళ్ళిపోయింది, తులసి చెట్టు వెళ్ళిపోయింది. ఏమైంది? ఇంకో 2 వర్షాలు, ఒక వాన పడేసరికల్లా ఆల్రెడీ పడిన తులసి గింజలు మొలకెత్తి వచ్చేస్తాయి కదా తులసి. ఓకే, ఇప్పుడు నీ 3వ ప్రశ్న మంగళసూత్రాలు. అదే కదా, మంగళసూత్రాలు తాడు లేదా తాడు పెరిగింది. పెరగటం అంటే అదే పోవడాన్ని మనం అలా చెప్తాం. తాడు పెరిగిపోయింది, సూత్రాలు కింద పడిపోయినాయి, లేదా ఏదో జరిగింది, అశుభం, అదేదో జరిగిపోతుంది. తెలుగు సినిమాల్లో సింబాలిక్గా చూపించడం కోసం ఏదైనా అశుభం జరుగుతుంది అనడానికి ఒక సూచనగా దర్శకత్వ ప్రతిభ చూపిస్తారనమాట, సింబాలిజం తోటి. ఒక ఆయన ఎవరికో అనారోగ్యంగా ఉందనుకో, దీపం ఇలా 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 అయిపోయి కొండెక్కిపోయినట్టు, అంటే మరణాన్ని చూపించకుండా మరణాన్ని సూచించే విషయంగా జ్యోతి కొండెక్కింది అని చూపిస్తాం. ఇది చూసి దీపం కొండెక్కిపోతే చచ్చిపోతారనే భావనలోకి వస్తే ఎలా మీరు? సహజమైన విషయం కదా ఇది, ఒక సహజమైన క్రియ. అవును, కుంకుమ భరణ కింద పడిపోయింది, కుంకుమ పడిపోయింది, పసుపు కింద పడిపోయింది, కొంప మునిగిపోతుంది, ఏదో దూరంగా వెళ్ళిన వాళ్ళకి ఏదో అయిపోతుందని. ఇవన్నీ ఏంటంటే మనకి కాలక్రమంగా ఇవి మనం చూసి 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 బుర్రల్లోకి ఎక్కించుకున్నాం. పసుపు, కుంకుమ, మంగళసూత్రాలు, తులసి చెట్టు, దీపము, ఇవన్నీ పవిత్రమైన విషయాలు. హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసిన విషయాలు. చేయి జారి పడకూడదు. అయ్యో మంగళవారం పూట పడిపోయిందా, అయ్యో శుక్రవారం పూట పడిపోయిందా, పడకూడదు. పడకూడదంటే ఏమిటి అర్థము? పడితే కొంప మునుగుతుందని కాదు, పడకుండా ఉండాలనే జాగ్రత్త నువ్వు వహించాలి, నువ్వు శ్రద్ధగా ఉండాలి. దీపారాధన చేసినప్పుడు అవతల తలుపు తీయకూడదనే జ్ఞానం నీకు ఉండాలి. నీకేం కావాలి ఇక్కడ? పాయింట్ శ్రద్ధ, అది కావాలి. నిన్ను శ్రద్ధాళువుగా ఉంచడం కోసం ఇట్లా ఇది జరిగితే, ఇలాంటివి జరిగితే అశుభం జరుగుతుందని ఒక భయం కల్పించారు మనకి. సినిమా వాళ్ళు దాన్ని బాగా వాడి అది జరిగితే ఇది జరగాల్సిందే అని నిన్ను నమ్మించారు. కానీ చాలా మంది రమగారు నిజంగా నమ్మేసి ఎంత మానసిక ఆందోళనకి లోనవుతారో రమగారు, అదే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా జరిగింది, ఏం వింటాము, ఏం జరుగుతుందో అనేసి. ఏదైనా ఒక వార్త విన్నారనుకో, దీన్ని దాన్ని కనెక్ట్ చేసుకుని ఇదేదైనా అవగానే అది జరిగి తీరుతుందని చెప్తారు. అమ్మా, అలాంటివి జరగవు. అట్లా ఏ భయము పడద్దు. మనకి ఏది జరగాలనుంటే అది కుంకుమభరణ కింద పడకపోయినా, దీపారాధన కొండకపోయినా జరగవలసింది జరిగి తీరుతుంది. దీన్ని దాన్ని కనెక్ట్ చేయబోకండి. ఇప్పుడు నువ్వు కుంకుమభరణ తీసి పైన పెడుతున్నావు, పొరపాటున చేయి జారింది, నువ్వు ధ్యాసలో ఇది పెడుతుండగా ఎవరు పిలిచారో అటు చూసావు, ఫోన్ మోగింది, ఫోన్ కేసు చూసావు, లేదా ఫోన్ చూసుకుంటూ దీన్ని ఇక్కడ పెట్టబోయావు. నీకు శ్రద్ధాలోపం వల్ల వస్తువు జారి కింద పడుతుంది. కానీ గాజు గ్లాసు పగిలినా, గాజు వస్తువు పగిలినా కూడా కొంప మునిగిపోతుందని ఏమీ మునగదమ్మా. శ్రద్ధ వహించి చేయాలి. ఇప్పుడు దీపారాధన ఎక్కడ చేస్తాం మనం? భగవంతుడి దగ్గర చేస్తాం. దేవుడి దగ్గర దీపం పెట్టుకునేటప్పుడు అత్యంత శ్రద్ధతోటి చెయ్యి. నీ శ్రద్ధ నిన్ను కాపాడుతుంది. నీ శ్రద్ధ అంటే ఏం చేయాలి? నువ్వు ఒత్తులు చక్కగా సమంగా వేసి సరిపడగా నూనె పోసి అవతల ఇవతల నుంచి గాలి రాకుండా చేయాలి. అప్పుడు దీపం చక్కగా నిలబడి ఆ నూనె ఉన్నంత వరకు శాంతం కాలుతుంది. ఒక 2-3 గంటల పాటు దీపారాధన చక్కగా కొండెక్కకుండా ఆఖరి నూనె డ్రాప్ అయిపోయేదాకా దీపం వెలిగి మనకి ఒక ప్రశాంతతని కలిగిస్తుంది. ఒక భగవద్ ఆరాధన చేసాం, ఆయన మన యందు ప్రసన్నుడయ్యాడనే భావనని మనకి కలగజేస్తుంది.
ఇందులో చాలా ప్రధానమైంది నూనె ఒత్తులు, దాంతోపాటు శ్రద్ధ లేదు. ఉమ్. నూనె ఒత్తులు దీపారాధనకు ఉంది, ఎంత ఇంపార్టెంటో అదే మోతాదులో నీ శ్రద్ధ ఇంపార్టెంట్. ఎన్ని ఒత్తులు వేయాలి, 2 వేయాలా, 3 వేయాలా, 5 16 వేయాలా అనే సమస్యలు వాటిని ఆలోచిస్తాం. కానీ మీరు అన్నట్లుగా ఆ శ్రద్ధ ఎంతవరకు మనం శ్రద్ధ పెడుతున్నాం దీపం మీద అనేది ఆలోచించలేకపోతే దానికల్లా వెనకాల ముందు ఎక్కడా మీరు గాలి రాకుండా చేయండి. గాలి లేని ప్రాంతంలోనే దేవుడి గూడుని ఏర్పరచుకోవాలి. అలా గనక ఏర్పరచుకుంటే అప్పుడు గాలి రాకుండా ఉంటుంది, దీపారాధన కొండెక్కదు, ఈ భయపడాల్సిన అవసరం లేదు. తాళి గురించి చెప్దాం. ఇది ఒక చాలా పెద్ద పొరపాటుగా కొండెక్కితే రమ్మగారు, కొండెక్కితే మళ్ళీ వెలిగించు, అంతే, అదే మార్గం. కొండెక్కితే ఒత్తి ఎగసం దొయ్యి. నీకు అప్పుడు అన్నం తిన్నాను లేదా బాత్రూంలోకి వెళ్ళి వచ్చాను డౌట్ ఉంది, దీపారాధన కొండెక్కిపోయింది, బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురా, కాళ్ళు చేతులు కడుకో, నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించి ఉమ్మే. నువ్వు ఏదైనా ఎంగిలి నోట్లో ఉంటే కాళ్ళు చేతులు కడుకో, మొహం కళ్ళు కావాలంటే మొహం కూడా కడుకో, మొహం కడుకొని నీళ్ళు పుక్కిలించి ఉమ్మేయండి, కాళ్ళు చేతులు తుడుచుకోవడం, దీపం ఎగసం దోసి మళ్ళీ వెలిగించండి. ఏమీ తప్పలేదు, భయము పడక్కర్లేదు. మనకున్న ఈ పరిస్థితిలో ఉన్న అనవసరమైన భయాందోళనలకి తోడుగా ఇవి కూడా యాడ్ చేసుకుంటే మంగళసూత్రాల సంగతి చెప్పాలమ్మా. మీకు హిందూ వివాహంలో అత్యంత ముఖ్యమైనది జీలకర్ర బెల్లం. తాళి వివాహం తాలూకు సిగ్నిఫికెన్స్. ముహూర్తము జీలకర్ర బెల్లం ఒకళ్ళ తల మీద, ఒక బ్రహ్మరంధ్రం మీద ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టటమే అత్యంత ముఖ్యమైనది, కీలకమైనది. తాళి చూడండి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా. జీలకర్ర బెల్లం కాకుండా మెంతులు బెల్లం పెడతారా ఎవరైనా? పెట్టరు. జీలకర్ర బెల్లమే ప్రతి చోట పెడతారు, ప్రతి పెళ్లిలోనూ మనం అదే పెట్టుకుంటాం, మన ముహూర్తం అది. ఇప్పుడు ఏం చేస్తారు, కొన్ని చోట్ల ఒక్క తాళే కడతారు. అవును కదా. మా పెళ్లిళ్ళల్లో సాధారణ అందరి పెళ్లిళ్ళలోనూ ముందొక సూత్రము తర్వాత ఒక సూత్రము 2 సార్లు కట్టిస్తారు. సినిమాలో లాగా 2 మంగళసూత్రాలు ఒక తాడుకే పెట్టి కట్టడం అనేది అసలు జరగదు హిందూ వివాహాల్లో. 2 తాళ్ళు కడతారు. మొదట ఒక్కొక్క సూత్రాన్ని తాడుకి ఎక్కించి పెడతారు. ముందొక సూత్రం తర్వాత ఒక సూత్రము కట్టాక మళ్ళీ తర్వాత నాగవల్లి సదస్యం. బ్రాహ్మణ వివాహాల్లో అలా జరుగుతాయి. ఏం చేస్తారు, నాగవల్లి సదస్యం అని ఇంకొక వేడుక ఉంటుంది హోమంతో పాటు. అది హోమం చాలా ముఖ్యమైనది మా వివాహాల్లో. అప్పుడు నల్లపూసలు కానీ నాగవల్లి కోడు అంటారు, ఇంత కోడు 2 గుళ్ళు ఉంటే నల్లపూసలు. కొంతమందికి నల్లపూసలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. మా వివాహాల్లో నల్లపూసలు ఉండవు. మా సెట్లో సబ్సెట్స్ ఉంటాయి కదా, మా సబ్సెట్లో నల్లపూసలు కట్టరు. ఒట్టిగా పసుపు తాడికే ఈ కోడు గుళ్ళు కడతారు. మా అత్తగారింట్లో నల్లపూసలు కడతారు. సబ్సెట్స్ లో తేడాలు ఉంటాయి కదా. ఇప్పుడు అసలు మొత్తం పెళ్లికి ఒకే తాళి ఉండే జాతులు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమందికి తెలుసు సూత్రంలో ఒక తాడే ఉంటుంది, ఒక బళ్ళే ఉంటుంది, 2 ఉండవు, సినిమాటిక్ గా ఉండవు. కొంతమంది తమిళ సాంప్రదాయం ఉన్న వాళ్ళు శివసూత్రం కడతారు. అసలు మంగళసూత్రం ఇలా బిళ్ళగా ఉండటం ఉండదు, వాళ్ళకి ఇలా వంకరగా తమిళాక్షరం లాగా ఉంటుంది, అది శివసూత్రం అంటారు. ఇప్పుడు తాళికి ఇంపార్టెన్స్ ఏమిటి, నువ్వు ఇది వివాహానికి ఇది ప్రతీక, నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పవిత్రంగా చూసుకోవాలి. భర్తతో సమానంగా తాళిని గౌరవించాలి. తాళిని ఎంత గౌరవిస్తావో అదే గౌరవం భర్తకి ఇవ్వాలి. ఆయన్ని తిట్టి దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం కాదు. వాళ్ళకేమో అక్షింతలేసి దీనికి మాత్రం రోజు లేవగానే బొట్టిట్టి కళ్ళకద్దుకోవటం. ఒకవేళ ఇది పెరిగిపోయింది అనుకోండి, పెరుగుతాయి, తాడుతోటి కట్టుకుంటాం కదా, పసుపు తాడు ఒక మామూలు బంగారు గొలుసుకి లేదా పసుపు తాడుకి కట్టుకుంటాం, అప్పుడప్పుడు పెరుగుతాయి. భయపడాల్సిన పని ఏం లేదమ్మా. వాటిని ఇంకొకసారి చక్కగా పసుపు నీళ్ళు పోసి కడిగేసి పాలు పోసి కడుగుతారు కూడా. సిద్ధాంతం ప్రకారం పాలు పోసి కడిగి తర్వాత మంచినీళ్ళు పోసి కడుగుతారు. పసుపు నీళ్ళల్లో తోటి కడిగేసి ఒక మాట దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ సూత్రధారణ చేసేసేయచ్చు. భర్తలతోటే కట్టించుకోకర్లా, మనమే కట్టుకోవచ్చు. ఇది ఒక 6 నెలలు 4 నెలల తర్వాత ప్రతిసారి దాన్ని మార్చుకుంటూ ఉండండి. తాడు మురికేయి పలచబడిపోయి తెగిపోయేదాకా ఎందుకు ఉంచుకోవాలి? శుక్రవారాలు, మంగళవారాలు, గురువారాలు కూడా కాకుండా మన ఇళ్లలో పద్ధతి, మన పెద్దవాళ్ళు దీనికి నాబోటి వాళ్ళని అడగకూడదమ్మా. మీకు స్ట్రిక్ట్లీ చెప్తున్నాను నేను. మంగళసూత్రాలు ఎన్ని నెలల పూసలు వేసుకోవాలి అని ఒకరిని ఎవరినో ప్రశ్నిస్తే వాళ్ళ కులాచారం ప్రకారం ఎన్ని వేసుకోవాలో చెప్తారు. వాళ్ళకి మీ కులాచారాలు, మీ ఇంట్లో ఉన్న పద్ధతులు తెలియవు, వాళ్ళు చెప్పింది వినకూడదు.
పోనీ వింటామా అంటే అది పోనీ చెయ్యరు. వింటారు వాళ్ళు మీరు ఒకటే జాతని మీకు తెలిస్తే పోనీ అదొక రకం. మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, లేదా మీరు మీ వివాహం చేసిన పురోహితుడిని కనుక్కోండి. సోషల్ మీడియాలో అడగకూడదమ్మా దీన్ని. వీటిని మన ఇంటి ఆచారం ప్రకారం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది పాటిస్తారా ఒకటి, రేపొద్దున మీ పిల్లలు దాన్నే పాటిస్తారు. ఎవరిదో ఎందుకు పాటిస్తారు మీరు? నాదెందుకు పాటిస్తారు? రామారావు గారు ఎవరు? మీ చుట్టమా? మీ మేనత్త? మీ అమ్మమ్మ? కాదు కదా, కాదు. నేను ఎలా కానో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా మీకేం కారు. వీళ్ళు మీకు ఒక సలహా, ఒక సూచన చెప్పడానికి మాత్రమే యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ కనపడతారు, ఒక మంచి మాట చెప్పడానికి. అంతేగాని వాళ్ళ పద్ధతుల్ని మీ చేత పాటింప చేయటానికి కాదు. ఇప్పుడు ఏం పెడితే బాగుంటుంది పిల్లాడికి ఏదో చెప్తాం, చేయండి, బాగుంటుంది. హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలి అడగండి, బాగుంటుంది. మీ మంగళసూత్రాలు ఎలా కట్టాలో, మీ ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో వాళ్ళు చెప్పకూడదు, మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి. మీ పద్ధతిని అప్పుడు మీ సంస్కృతి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ముందుకు వెళ్తుంది. మీరు మా పద్ధతులు ముందుకు తీసుకెళ్ళొద్దమ్మా. ఎవరి పద్ధతుల్ని కొన్ని మన కుటుంబ ఆచారాలు, కులాచారాలు, మనం పాటించేవి, మన గ్రామాల్లో పాటించేవి, మన పెద్దలంతా పాటించిన ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి. కొన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయి. భగవంతుడిని ఎట్లా ప్రార్థించాలి, జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఏం చేయవలసిన మంచి ఏమిటి, చేయకూడని చెడేమిటి, ఇది అందరి దగ్గర నేర్చుకోవాలి. మనం అందరూ చెప్పాల్సిన వాళ్ళే, ప్రతి వాళ్ళు చెప్పాలి, అందరి దగ్గర తెలుసుకోవచ్చు. కానీ ఇలాంటి పద్ధతులు మాత్రం ఖచ్చితంగా ఇళ్లలోనే తెలుసుకోవాలి. సూత్రానికి గనక తాడు పెరిగితే ఏ భయమూ లేదు, దేవుడికి దండం పెట్టుకోండి. ఒకవేళ తాడు పెరిగింది శుక్రవారం అయినా భయం లేదు, మీరు ఆ రోజే ఆ తాడు కట్టేసుకోవచ్చు. తులసమ్మ ఒకవేళ పరమపదిస్తే ఇంకొక తులసిని నాటుకోండి. ఎప్పుడైనా తులసి మొక్క తెచ్చి పెట్టుకుంటే కొత్తగా 2 మొక్కలు నాటండి. తులసిని పెంపొందించండి, ఇంట్లో పెంపొందించుకోండి. 3-4 మొక్కలు ఉంటే ఒక మొక్క పరంపదించినా మిగిలిన మొక్కలు కనపడుతుంటాయి, భయం లేకుండా ఉంటుంది. ఇది మీ భయం లేకుండా ఉండడానికి. అండ్ మోర్ ఓవర్ తులసి మొక్కలు కనుక మనకి ప్రాంగణంలో, ఇంట్లో బాల్కనీస్లో, కిటికీల దగ్గర ఉంటే ఆ గాలి మనకి మంచిది, ఎక్కువ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. తులసి గాలి ఆరోగ్యదాయిని. ఒక్క మొక్క పెట్టుకుని ఆ ఒక్క లింగులు ఇటుకమని మాత్రం చేయబోకండి. తోడు లేకుండా తులసిని ఉంచద్దు. ఆమెకు తోడు ఉండాలని భావించి 2-3 మొక్కలు, ఎంత 5 రూపాయలు 10 రూపాయలకు తులసి చెట్లు దొరుకుతాయి. ఏ నాబోటి ఆంటీల దగ్గర తులసి విత్తనాలు తెచ్చుకుంటే ఓ గుప్పెడు చల్లారంటే 10-15 మొక్కలు వస్తాయి. చక్కగా అన్ని ఉంచుకోండి, భయం లేకుండా ఉంటుంది. అంతే, భయాన్ని పోగొట్టే పద్ధతులు వెతకాలి అంతే. ఇది ఎప్పటికీ భయం అయింది మీకు. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ ప్రకృతికి సహజమైనవి, దీనికి భయపడాల్సిన పని లేదు. ఏదో చూపించేస్తుంది నాకు అని భావించద్దు. మీకు మనకి శ్రద్ధాలోపం జరుగుతోంది అనేది మాత్రం తెలుసుకోండి, శ్రద్ధని పెంపొందించుకోండి. అంతే ఆన్సర్. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.